చెడ్డ పేరు వచ్చిన వాళ్ళనే స్పోక్స్ పర్సన్స్గా ఎలా పెడతారు ఏంటి అంటే ఆయనదంతా ఒకటే అంట. ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఫేస్ బాగా తెలియాలి. అది మంచా చెడా అన్నది పక్కన పెట్టండి. వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలా. సోషల్ మీడియాలో మాత్రం ఓహో, ఉదాహరణకి శ్యామల ఆమె ఏం మాట్లాడితే పక్కన పెట్టండి. శ్యామల అనగానే అందరికి తెలుసు. ఓకే, గోరంట్ల మాధవ్ చెడు చేశాడా మంచి చేశాడా అనేది పక్కన పెట్టండి, బాగా ఫేమస్ అయ్యాడు ఘనకార్యం చేసి, ఆయన పక్కన పెట్టండి. లక్ష్మీ పార్వతి ఏం అందరికీ తెలుసు, కానీ ఏం మాట్లాడిద్దో ఎవడికి తెలియదు. ఆమె అయితే తెలుసు, ఆమె ఏం మాట్లాడిద్దో ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇస్తున్నారు పిలిచి మరి. అంటే తప్పు తప్పే అని ఖండించిన వాళ్ళని మానేశాడు గుర్తించడం. అప్పుడు చేసిన పని. గోరంట్ల మాధవ్కి అధికార ప్రతినిధి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. లక్ష్మీ పార్వతికి రాష్ట్ర కార్యదర్శి అంట. అసలు గోరంట్ల మాధవ్ ఏం చేశాడు? ఘనకార్యం తెలీదా? జనానికి తెలీదా? టీవీలో చూడలేదా? సోషల్ మీడియాలో చూడలేదా? మరి అలాంటి వ్యక్తిని తీసుకురావటం వల్ల మళ్ళీ స్పోక్స్ పర్సన్ కింద పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు ఆ పదవి ఇస్తారా? ఏం మాట్లాడతాడు? జనంలోకి వచ్చి ఏ రోజైనా మాట్లాడా?